విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు రేపు కమర్షియల్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు, రకరకాల సినిమాలు వచ్చినాయి. ప్రజలకు అనుకూలంగా ఉండేవి, ప్రజల జీవితాల గురించి ఉండేవి. మరి ఈ సినిమా తీసినటువంటి సత్యారెడ్డిలకు మా గద్దరన్న ఒక శిష్యులుగా ఈ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలనే కాదు, కర్ణాటక, మరి మహారాష్ట్ర, గుజరాత్ ఇట్లాంటివి ప్రజలకు సంబంధించినవి, ప్రజల హక్కులకు సంబంధించినవి, ప్రజలకు అడుగులైనా సరే, మరి బుక్ అయినా సరే, ప్రజలకు సంబంధించినవి ప్రైవేటీకరణ గౌరవ జాతీయ కంపెనీలకు అమ్మడం కుదరదని చెప్పి ప్రజల పక్షాన నిలబడినటువంటి మా ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్నకు మరి జోహార్ చెప్పుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మా వంగపండుకు జోహార్ చెప్పుకుంటూ, అట్లే స్టీల్ ప్లాంట్ 32 మంది అమరవీరులకు జోహార్ చెప్పుకుంటూ, తెలంగాణ ఉద్యమ కళాకారులుగా గద్దరన్న తరంగా మేము విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఒక్కరికే కాదు, తెలుగు ప్రజల హక్కు అని చెప్పి, ప్రజలకు సంబంధించిన ప్రజలకి ఉంచాలని చెప్పి, నల్లమల్లలో యురేనియం అయినా సరే, అడవుల్లో ఉన్నటువంటి యురేనియం అయినా సరే, అడవులతో సహజ వనరులను బహుళ జాతుల కంపెనీలకు అప్పచెప్పొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కొండలు పదులేసినం కొండలను పిండినం, కొండలు పదులేసినం కొండలను పిండినం, కొండలు పదులేసినం కొండలను పిండినం, కొండలు పదులేసినం కొండలను పిండినం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పోరాటాల ఫలితంగా, ఉస్మానియా యూనివర్సిటీలో సైతం జరిగిన కాల్పుల ఫలితంగా, తెలంగాణ గడ్డలోని జగిత్యాలలో సాయిరెడ్డి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించినందుకు ఫలితంగా మొత్తం 32 మంది రక్త తర్పణాలతో ప్రాణాలు అర్పించుకొని సాధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదని ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ఆశయాల మేరకు ఆయనే స్వయంగా పాటలు రాసి నటించి తెలుగు జాతికి ఒక ఆణిముత్యం, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటి, భగవద్గీత లాంటి ఒక కళాఖండాన్ని, ఒక అద్భుత గ్రంథాన్ని తెలుగు ప్రజలకు ఈ ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రం రూపంలో సందేహం లేకుండా అందించాడు. ఆ సినిమాలో ఆయన నటించిన నటన భావితరాల తెలుగు జాతి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వారు కూడా గౌరవించాలి. ప్రజల త్యాగాలతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వందల థియేటర్లో సినిమా రిలీజ్ అయింది. ప్రతి చోట చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, విద్యార్థులు, యువకులు, రైతులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు.
ఆల్రెడీ వైజాగ్ లో ఉద్యమం ఉధృతమవుతుంది. రాష్ట్రమంతా 2 రాష్ట్రాల్లో ఉద్యమం జరిగి స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకించినప్పుడే గద్దరన్న గారికి ఆత్మశాంతి, తెలుగు జాతికి మేలు జరుగుతుందని మీకు మరోసారి తెలియజేస్తూ, ఇన్ని వందల మంది ఈ సినిమా థియేటర్కి వచ్చి చిన్న బడ్జెట్ సినిమా అయినా సరే ఆశ్చర్యంతో ఆనందంతో చూసి మమ్మల్ని అభినందిస్తున్నారంటే తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ, గద్దరన్న వారసురాలు విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జోహార్ గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ గద్దరన్న. ఈ సినిమాలో విలన్ కే పెద్ద విలన్ గా ఢిల్లీ నుంచి రాజకీయాలు నడిపించే కేంద్ర మంత్రి క్యారెక్టర్ లో నటించిన, కేంద్ర మంత్రిగానే కనిపించినటువంటి సుప్రీంకోర్టు అడ్వకేటు మా మిత్రుడు వరప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒక మంచి సినిమాని నేను చూడగలిగాను. నాకు ఈ సినిమా కథ తెలియదు, కానీ సత్యారెడ్డి గారు ఈ పాత్ర చేయమని అడిగారు, చేశాము. కానీ ఇవాళ చూస్తే ఆ సినిమాలో ఒక సోషల్ కాజ్ కోసం సత్యారెడ్డి గారు కృషి చేసి వాళ్ళ ఈ సినిమాని నిర్మించి ఆంధ్రుల గురించి మరియు తెలుగువారి యొక్క హక్కు గురించి తీసుకొచ్చారు. ముందుగా ఈ సినిమాలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈయన రష్యాకి మనకి ఈ కొలాబరేషన్ ఉన్నదన్న విషయం, ఆ అగ్రిమెంట్ విషయం తెలియజేశారు. నిజంగా ఆ అగ్రిమెంట్ కాపీని నేను అడిగాను, అది ఏమనంటే నాకు పంపించమని. ఆ అగ్రిమెంట్ ఒకసారి చూసి దానికి లీగల్గా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, నేను దానికి ఎటువంటి రూపాయి ఫీజు తీసుకోకుండా నేను ఉచితంగా చేసి పెడతానని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను. త్వరలో అగ్రిమెంట్ కాపీని నాకు అందించమని సత్యారెడ్డి గారిని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను. నిజంగా ఒక మంచి సినిమా, ఒక సోషల్ కాజ్ కోసం తీశాడు. మీ మీడియా మిత్రులందరూ కూడా ప్రజలందరూ దృష్టిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి అతనికి సహాయపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి జీవం ఎవరు అంటే మన గద్దరగా, ఆయన మన మధ్యలో లేరు, కానీ సజీవంగా ఈ సినిమాలో ఈ ఆఖరి పాత్రలు నిలిచిపోయి తన ఆయుష్ అంతా ఈ సినిమాకే పోసేసి ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా అది అపూర్వం అనమాట. అది ఆయన నిత్య సంజీవిగా ఈ ప్రపంచంలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సినిమా ఇవాళ ఆధారం అవటం నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వారి అమ్మాయి గారు కూడా, వెన్నెల గారు కూడా వచ్చారు. వారికి కూడా అందరూ సపోర్ట్ చేసి భవిష్యత్ తరాలకి ఆవిడ మంచి ఉద్యమరాలుగా ఇంకా ముందు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యాగ్రహం మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్గా ప్రపంచానికి, తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు వస్తున్న మన సత్యారెడ్డి అన్న గారికి, ఆ మూవీలో యాక్ట్ చేసిన కళాకారులకు, మ్యూజిక్ డైరెక్టర్లకు, సింగర్స్కి అందరికీ వందనాలు. ఈ మూవీ గద్దరన్న ప్రాణం పోసి నడిపించిన మూవీ. హైదరాబాద్ నుంచి తను విశాఖ పయనించి, అనారోగ్యం ఉన్నా సరే పయనించి తన ఆటను, పాటను, తన జీవితాన్ని ఈ మూవీలో తను యాక్ట్ చేయడం, రాయడము, ఆడడము, ఆ మూవీ చూస్తే సజీవంగా తను ఇంకా ఉన్నాడు అనిపిస్తుంది. ఈ మూవీతోని తను ప్రజలకు, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. తను వెళ్ళిపోతున్నారని ఒక మెసేజ్, రానున్న తరాలు ఉద్యమాల బాట పట్టాలని ఒక మెసేజ్, పాలనలో భాగం కావాలని ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తను రాసిన పాటలు, తను రాసిన వాక్యాలు ఇందులో చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. తను ప్రజల్ని కోరాడు ఈ ప్రైవేటీకరణని ఆపాలని. మనం చూసుకుంటే ఈ ముప్పు విశాఖ స్టీల్ ప్లాంట్కే లేదు, ఈ ముప్పు అన్ని గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కానీ, అన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులకు, అలాగే చూస్తే ప్రైవేటీకరణ ఉన్న ప్రైవేట్ సెక్టర్స్లో కూడా
పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, కార్మికులకు, ఉద్యోగులకు తమ తమ పనిచేస్తున్న ఉద్యోగం ఎప్పటి వరకు ఉంటుందో, ఎప్పుడు తీసేస్తారో అన్న పరిస్థితి మనకు భారతదేశం అంతా ఉంది. ఈ ఉద్యమము విశాఖ స్టీల్ ప్లాంట్లోనే కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ సెక్టర్లో, ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలో అందరూ కలిసి తమ ఉద్యోగాలని కాపాడుకుంటూ, ప్రైవేటీకరణ కాకుంటూ తమ కుటుంబాలకు ఒక బాట చూపెట్టాలని గద్దర్ గారు ఇందులో నటించడం జరిగింది. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ ఆపడానికి ఆల్రెడీ 1300 శిబిరాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఈ మూవీతోని మళ్ళీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చాలా పెద్దగా ముందుకెళ్తుందని నేను భావిస్తూ, ఈ మూవీ చిన్న మూవీ అయినా సరే ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ సామాన్యమైన యాక్టర్లు కారండి, ఉద్యమకారులు, కళాకారులు, నిజంగా ఉద్యమాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి భూమి ఇచ్చిన రైతులు, ఇంకా వాళ్ళకు ఎటువంటి లబ్ధి పొందలేరు, ఇంకా వాళ్ళు ఉద్యమిస్తూనే ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది రావాలని. సో ఇందులో లైవ్ మూవీ. సో ప్రజలందరూ ఇలాంటి మూవీ చూడాలి, రానున్న తరానికి అప్పచెప్పాలి అని నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ అన్న. మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా ఉక్కు సత్యాగ్రహం సినిమా కాదని ఒక జీవితం, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సార్ ఒక మంచి సినిమాని, ఒక ఇన్స్పైర్ అయ్యే సినిమాని తీశారు. సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్, ఆ స్టోరీ లైన్ కానీ, అసలు విశాఖ స్టీల్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా చూపించారు సార్. మీరైతే పర్ఫార్మెన్స్ తప్పేశారు. సత్య గారు అయితే చాలా బాగా చేశారు సార్. సో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ కానీ, ఆ గద్దరన్న పాటలు కానీ చాలా బాగుంది. గద్దర్ గారి గురించి చాలా రోజుల తర్వాత, అలాగే సత్యారెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. గద్దర్ గారి గురించి కూడా ఆయన గుర్తింపులన్నీ కూడా చాలా బాగా జనాలకి బాగుంది. సినిమా ఎంతో బాగా సత్య గారు చేశారు, గద్దర్ గారు. ఎలా అనిపించింది అన్న మీకు? చాలా బాగుంది. ఇందాక 5 నిమిషాలు ఉండేది, 4 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు ఊరిపోయింది. ఎలా అనిపించింది? ఈ సినిమా కదా భయ్య, ఒక చరిత్ర, ఒక ఉద్యమ చరిత్ర. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి సినిమాని. ఉక్కు సత్యాగ్రహం సత్యారెడ్డి గారు పర్ఫార్మెన్స్ మాత్రం అసలు చూపించారు కానీ జీవించారు. ఇలాంటి సినిమాలు నిజ జీవితంలో ఒక చరిత్రగా నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాలు కావాలి, ఇంకా రావాలి.